పోయిన వారం మనం దేవుడు అనంతుడు, దేవుడు అనంతుడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. అంటే ఆయన ఎల్లలు లేనివాడు, పరిమితులు లేనివాడు, కొలతలకు అందనివాడు అనే విషయాన్ని కాలాన్ని బట్టి చూస్తే ఆయన అనంతుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత కొన్ని ఎ ఎక్సర్సైజ్ అండ్ డిస్కషన్ క్వెషన్స్ చూసాం. ఈరోజు మనం ఆయన అనంతత్వంకి లేకపోతే ఆయన నిత్యత్వం తర్వాత ఇంకొక గుణ లక్షణాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. దేవుడు కాలాన్ని బట్టి చూస్తే నిత్యుడు. ఆయన ఎల్లలు లేని అపరిమితమైన శక్తిని బట్టి చూస్తే సర్వశక్తిమంతుడు. ఆయన వ్యాపిని బట్టి, స్థలాన్ని బట్టి, ఎల్లలు లేని అపరిమితమైనటువంటి ఆయన వ్యాపిత్వాన్ని బట్టి చూస్తే, ఆయన ఉనికిని చూస్తే ఆయన సర్వవ్యాపి. ఎల్లలు లేని అపరిమితమైన ఆయన జ్ఞానాన్ని బట్టి చూస్తే ఆయన సర్వజ్ఞాని అనే విషయాలు గుర్తుంచుకుందాం. ప్రభు మహాకృప వల్ల మనం నిత్యుడు లేదా అనంతుడు అనే విషయాన్ని గత వారం మనం స్టడీ చేశాం. ఈ వారం మనం దేవుడు సర్వశక్తిమంతుడు. ఎల్లలు లేని అపరిమితమైన శక్తిని కలిగి ఉన్న ఆయన సర్వశక్తిమంతుడు. In view of time, he is eternal. In view of potent, in view of power, he is omnipotent. In view of existence, he is omnipresent. In view of knowledge, he is omniscient అనే విషయాలు మనం చూస్తా వచ్చాం. ఈరోజు మనం దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని స్టడీ చేయబోతా ఉన్నాం. హ్మ్. కొన్ని లేఖన భాగాలు మనందరం కలిసి చూద్దాం రండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి లేఖనాన్ని నేను చదువుతున్నాను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటున్నాడు. దేవుడు ఆయన గురించి అబ్రాహాముతో చెప్తున్నాడు. ఏమని? నేను సర్వశక్తిగల దేవుడను. ఐ యామ్ ఆల్మైటీ గాడ్. ఐ యామ్ గాడ్ ఆల్మైటీ. వాక్ బిఫోర్ మీ and be blameless, that I may make my covenant between me and you, and may multiply you greatly. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈ మాటలు ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చాయి అంటే, గుర్తుపెట్టుకోండి, అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు కూడా శారాకి ఆయనకి ఇంకా సంతానం కలగలేదు. అప్పటికే ఒక ప్రయత్నం. ఏంటి? హాగరు అంటే శారా దాసి అయినటువంటి హాగర్‌ని అబ్రాముకిచ్చి పిల్లలను పొందాలనే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వాస్తవంగా శారా ఇప్పుడు ఇంకా ఏంటంటే, శారాతోటి ఉన్న విషయం ఏంటంటే, తనకు పిల్లలు కలగలేదు అనేది బాధుంది. నిరుత్సాహం ఉంది. శారా కూడా చాలా వృద్ధాప్యంలో ఉంది. కానీ ఇక చూడండి, అలాంటి సమయంలో ఇక పిల్లలు, అసలు సంతానం ఇలాంటివి సాధ్యమేనా? అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు అనంటే, ఇక్కడ రాయబడినటువంటి సంగతి సాధ్యమే. ఎందుకు? నేను సర్వశక్తిగల దేవుడను. నేను సర్వశక్తిగల దేవుడను అంటున్నాడు. సో, నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు అన్నీ చేయగలిగినవాడు. ఆయన శక్తికి అతీతమైనది
ఉనికిలో లేదు, ఉండదు, రాబోదు. అది ఇహ పరలోకాల్లో అయినా సరే. ఇక్కడ అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రాహాముకున్న కొరత విషయంలో, అబ్రాహాముకున్నటువంటి ఇది ఒక అసాధ్యమంగా కనబడుతున్నది. అలాంటి సమయంలో ఈ మాటలు ప్రభువు చెప్పడం మనం చూస్తున్నాం. ఆహ్, గాడ్ హూ మేక్స్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్. అసాధ్యాలని మానవ ఊహకి, మానవ శక్తికి అతీతమైన వాటిని, ఇది కాదు అనుకున్న వాటిని చేయగలిగిన వాడు. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను చాలా సార్లు. లూకా సువార్తలో ఇలాంటి సందర్భం ఒకటి జరిగింది. జకర్యా, ఎలిజబెతులకి బహు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. వారికి సంతానం కలిగింది. అలాగే పురుషుని ఎరగని ఒక యవ్వన స్త్రీ కన్య మరియ. ఆమె కూడా సంతానాన్ని పొందింది. చూడండి, దేవుడు అంటే ఆమె అడిగిందేంటి? గాబ్రియెల్‌ని ఏమని అడిగిందంటే, "ఇది ఎలాగు" అనంటే, గాబ్రియెల్ చెప్పిన మాటేంటంటే, "నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్." ఆయనకు అసాధ్యమైనది లేదు అని చెప్పాడు. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఎవరామె? మరియతో చెప్పారు. ఏమని చూడండి. ఫర్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ గాడ్. ఇదే అధ్యాయంలో జకర్యా, ఎలిజబెతుల గురించి మనం చూస్తాం. బహువృద్ధాప్యంలో ఉన్నారు. ఇక సంతానం కలగదేమో. ఇక మానవ పరిభాషలో చెప్తే ఇక లేదు అనుకోవచ్చు. కానీ మీరు చూడండి, ఇదే అధ్యాయంలో ఇంకొక యవ్వన స్త్రీ ఉంది. పురుషుని ఎరగని ఆమె. కానీ సంతానాన్ని లేకపోతే ఆమెకి శిశువు పుట్టడం మనం చూస్తున్నాం. అంటే మానవ పరిధికి, మానవ ఊహకి అసాధ్యంగా కనిపిస్తున్నా సరే, సాధ్యం చేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడు, ప్రభువు అని మనకర్థమవుతుంది. తర్వాత ఇంకొక లేఖన భాగం చూడండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందో చూస్తారా? నేను సర్వశక్తిగల దేవుడని పేరున అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. నేను సర్వశక్తిగల దేవుడని పేరున అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. చూడండి, మరియు వారు పరవాసము చేసిన దేశము కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. మీరు గమనిస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఎలా ప్రత్యక్షమయ్యాడట అంటే సర్వశక్తిగల దేవుడను. ఇప్పుడు మోషేని ఐగుప్తుకి తిరిగి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మోషేతోటి ప్రభువు చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, "నువ్వెళ్ళు. నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో" చెప్పాడు. ఆ తర్వాత ఫరో ద్వారా కూడా ఆయన ఎలాగా మహిమ పొందగలడు? ఫరో ఫరో విషయంలో ఆయన ఏ విధంగా పని జరిగించి ఆహ్, వారిని బయటికి తీసుకొస్తాడు అనేది చెప్తున్నాడు. ఫరోని వాడుకుంటాను నా మహిమ కొరకు అంటున్నాడు. 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశం నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను.
దేవుడు మన పితరులకి ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే మాట గురించి అంటున్నప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి సర్వశక్తిగల దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన వాడు. సమస్తాన్ని చేయగలిగిన వాడిగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. శత్రు దేశంలో వారున్నప్పుడు ఒక వ్యక్తిగా అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాలో తెలియని సమయంలో ఒక్కడిగా వెళ్ళిన ఒక్క ఒక్కడిగా తను, తన కుటుంబం, తన దాసులతో వెళ్ళిన ఆ ఒక్క వ్యక్తిని దేశాలకి, జనాలకి మధ్యలో సర్వశక్తుడైన దేవుని అండగా చేసుకొని అతను నిలబడిన విధానాన్ని గురించి మనం చూస్తాం. ఇస్సాకు గురించి చూస్తాం. యాకోబు గురించి చూస్తాం. ఒక దొంగగా యాకోబు పారిపోయాడు. కానీ సర్వశక్తిగల దేవుడు తనకి తోడుగా ఉండి, తనకు ప్రత్యక్షమై నడిపించి, ఒక దేశంగా, ఒక రాజ్యంగా తిరిగొచ్చేటట్టు ప్రభువు సహాయం చేశాడు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి, సహోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వశక్తిగల దేవుడు అనే పేరట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడని మనం వింటా ఉన్నాం. ఎంత గొప్ప దేవుడైన చూడండి. నేను సర్వశక్తి గలవాడను అని చెప్తున్నాడు. అంటే ఆయన మానవుల దృష్టిలో మానవుని యొక్క శక్తికి అతీతమైనది. దానిని నేను చేయగలిగిన వాడిని. ఆయన అన్నీ చేయగలిగిన వాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు కొన్నొస్తాయి. వాటి గురించి మనం ఆలోచించబోతున్నాం. అయితే ఆయన సర్వశక్తి కలిగిన వాడనే విషయాన్ని కొత్త నిబంధనలో మరలా మనం ఒక చోట చూస్తామండి. మరొక చోట కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలు చదువుదాం. 14 నుంచి చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులను, కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులను, కుమార్తెలనయ్యుందురని ఎవరు చెప్తున్నారో తెలుసా? సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాటలు ఇక్కడ రాయబడిన 16-18 వచనాలు పాత నిబంధనలో యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం నుంచి, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం నుంచి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును, మిమ్మల్ని చెదరగొట్టి ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకున్నాను. ద రీస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. 70 ఏండ్ల బబులోను చెరకి ఎళ్ళిపోతా ఉన్నారు చాలామంది. 2 దఫాలుగా ఎళ్ళిపోయారు. మూడో దఫా కూడా వెళ్తుంది. ఆ సమయంలో ఇక తిరిగి సమకూర్చబడతాము అనే ఆశ లేని సమయంలో, హియర్ ఈస్ ఎ గాడ్, గాడ్ ఆఫ్ రిస్టోరేషన్.
సమకూర్చే దేవుడు, సర్వశక్తిగల ప్రభువు అని ఆయన పేరు చెప్పుకుంటున్నాడు. ఇంకొకటి కాని దేశంలో, బబులోను దేశంలో మమ్మల్ని చేర్చుకునేవారెవరు? నేను మిమ్ముని చేర్చుకొందును. మాకెవరు తండ్రిగా ఉంటారు? మీకు తండ్రినయ్యుందును. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకు ఎవరి సంబంధం ఉంది బబులోను దేశంలో? మీరు నాకు కుమారులను, కుమార్తెలనయ్యుందురని చెప్తున్నాడు. అదే విషయాన్ని మన విషయంలో చెప్తున్నాడు. ఏమనంటే, ప్రియమైన స్నేహితులారా, మనల్ని ప్రభువు చేర్చుకున్నాడు. మనకు తండ్రిగా ఉంటున్నాడు. మనకి మనం ఆయన కుమారులం, కుమార్తెలం. ఇంతకెవరు ఆయన తెలుసా? సర్వశక్తిగల ప్రభువు అని చెప్తున్నాడు. సర్వశక్తిగల ప్రభువు. ఆ రోజు బబులోను విషయంలో, బబులోనులో ఉన్నటువంటి యూదా జాతి వారితోటి చెప్తున్నాడు. నేను మిమ్మల్ని సమకూర్చుదును. గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. సమకూర్చే ప్రభువు. అది అసాధ్యమే. బబులోను చెరలోకి వెళ్తే తిరిగొచ్చిన వాళ్ళు, అసలు బబులోను సామ్రాజ్యం ఎంత బలమైనది. ఎంత గొప్ప సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యంలో వీళ్ళ మీద దయ చూపించి, వీళ్ళని కనికరించి తిరిగి తీసుకొచ్చి సమకూర్చేది ఎవరు? సాధ్యమే. కానీ సర్వశక్తిగల ప్రభువు ఉన్నాడు అని చెప్పి వారికి వాగ్దానం చేశాడు. దాని నెరవేర్పు మనం చూసాము. అయితే మన విషయంలో కూడా ఈస్ ఎ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఆయన సమకూర్చే ప్రభువు. మీకు తండ్రినయ్యుందును అంటున్నాడు. మీరు నాకు కుమారులను, కుమార్తెలనయ్యుందురని మనము మన గురించి మనతోటి ప్రభు చెప్తుందేంటంటే, నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు, కుమార్తెలని చెప్తున్నాడు. ఇంతకెవరాయన అంటే సర్వశక్తిగల ప్రభు. ది లార్డ్ ఆల్‌మైటీ. నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా గమనించండి. ఎంత బలహీనులం, ఎంత, ఎంత మిక్కిలి అల్పమైన వాళ్ళం మనం. కానీ మనతో ఉండి, మనకి తండ్రిగా ఉండి, మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించింది ఎవరు అంటే సర్వశక్తిగల ప్రభువు. బలహీనలతో బలహీనతలతో, అపరాధములతో, పాపములతో చచ్చిన భక్తిహీనులని రక్షించి, చేర్చుకొని తండ్రిగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉన్న ఆయన సర్వశక్తి గలవాడు. అపారమైన శక్తి, బలము, ఎల్లలు లేని శక్తి, పరిమితులు లేని, పరిధులు లేని శక్తి కలిగిన వాడు ఆయన. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. అల్ఫాయు, ఒమేగయు నేనే. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. I am the Alpha and the Omega, says the Lord God, who is and who was and who is to come, the Almighty. అల్ఫాయు, ఒమేగయు నేనే. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూడండి, పోయిన వారం మనం స్టడీ చేసాం. అల్ఫా, ఒమేగా. ప్రారంభ ఆరం అంటే ఆరంభము, ముగింపు ఆయనే అనేది మాత్రమే కాదు. అక్కడ మీరు చూసారా? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండువాడను. అంటే అనంత భూత కాలంలో, ఎటర్నిటీ పాస్ట్‌లో, తర్వాత భూత కాలంలో, అనంతమైన భవిష్యత్ కాలం, ఎటర్నిటీ ఫ్యూచర్‌లో ఆయనున్నవాడు. అంటే ఆల్ఫా, ఒమేగా అంటే మొదట, చివరానికి మాత్రమే కాదు, కొనసాగింపు కూడా. బీటా, జీటా అన్నీ వస్తాయన్నమాట. ఆల్ఫా, ఒమేగా అనేది ఆయన నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో ఉండువాడను నేనే. ఈ నిత్యుడు ఎలాంటివాడు? ఈ నిత్యుడైన దేవుడు ఏంటి అంటే, సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ నిత్య కాలంలో ఆయన ఎలా ఉన్నాడంటే, సర్వాధికారిగా ఉన్న దేవుడు. అన్ని కాలాల్లో ఆధిపత్యాన్ని చేస్తున్నవాడు. అన్ని కాలాల్లో పరిమితులకు మించి పరిధులు పరిధులు లేకుండా, పరిమితులు లేకుండా శక్తి కలిగి ఉన్నవాడు. చాలా సార్లు ఇంతకీ ఈ మాట చెప్తుంది ఎవరంటే ప్రభువే. ప్రభువే చెప్తున్నాడు. ఆహ్, ఇంకొక మాట చెప్పి నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 19 19వ అధ్యాయం 6 వచనం చూడండి. నేను క్లోజ్ చేస్తాను కొంచెం సేపట్లో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ఎవరు ఏలుతున్నారు? సార్వభౌమాధికారిగా ఎవరు ఏలుతున్నారు అంటే, సర్వాధికారియగు ప్రభువు, ప్రభువునగు మన దేవుడు. సర్వాధికారియునగు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు. ఇంతకీ ఈ మాటలు చెప్తున్నప్పుడు సందర్భం చూసారా? ప్రకటన గ్రంథంలో ఈ మాటలు అంటే ఒక ముగింపుకొచ్చింది. రాకడ అయిపోయిన తర్వాత ఒక ముగింపుకొస్తుంది. సంఘం ఎత్తబడింది. అంతా అయిపోయింది. తర్వాత ఒక ముగింపులో గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము. సృష్టి అంతా పాడి పొగడుతున్న ఒక పాట ఏంటి అంటే, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. శ్రమల గుండా వెళ్ళిన వారు, హతసాక్షులైన వారు, క్రీస్తు కొరకు చంపబడిన వారు. నేను రోమా సామ్రాజ్యం పునాదులు, ప్రారంభ మూలాల గురించి చదువుతున్నప్పుడు, క్రైస్తవులని కాగడాల కింద పెట్టారు అని చదివినప్పుడు చాలా చాలా బాధపడ్డాను. రోమన్ గ్లాడియేటర్ గేమ్స్‌లో వాళ్ళు ఆటపాటల కోసం గ్రౌండ్‌లో వెలుగు కోసం పూర్తిగా వాళ్ళ మీద నూనె పోసి, వాళ్ళని కాగడాల కింద ఇది చరిత్ర చెప్తున్న విషయం. కానీ వాళ్ళందరూ కూడా కలిసి పాడబోయే ఒక పాటేంటంటే, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. మిమ్మల్ని ఎందుకు కాపాడలేదండి? దేవుడేం చేస్తున్నాడు? అని అడిగితే, నాకు తెలిసి ఇదేనేమో సమాధానం. గట్టిగా స్వరమెత్తి పాడతారు. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. హల్లెలూయా! For the Lord our God, the Almighty reigns. Let us rejoice and exalt and give him the glory. ఆయనకి స్తుతించండి ఆయన్ని అని చెప్పి చెప్తా ఉన్నాను. నా ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఆయన అన్ని కాలాల్లో సర్వాధికారిగా ఉండి ఏలుచున్నాడు అనేది. చాలా సార్లు కొందరు సిలువ వైపు చూస్తున్నప్పుడు, సిలువ ప్రభువారిని ఒక శక్తిహీనునిగా చూపిస్తుంది అని అనుకుంటున్నారేమో కానీ, సిలువ ఆయన బలాన్ని ప్రదర్శిస్తుంది.
దేవుని అనంతమైన కోపాన్ని, తండ్రి అయిన దేవుని యొక్క అనంతమైన కోపాన్ని సహించిన అనంతమైన ఆయన శక్తి సామర్థ్యాలను చూపిస్తుంది. నరకపు అంచుల్లో ఉన్న దొంగ అడిగాడు, యేసు నీవు నీ రాజ్యాంతకుడొచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకంటే, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు అంటే, నరకపు అంచుల్లో ఉన్న ఆ దొంగ శిలువ వైపు చూడగా, క్రీస్తు యేసు ప్రభువారి వైపు చూడగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. కొన్ని మూల ప్రతుల్లో ఏమనుందంటే, ఈ క్షణమే, ఈ క్షణమే నీవు నాతో కూడా పరదైసులో ఉండటానికి నీకు ప్రామిస్ ఉంది అన్నట్టు మాట్లాడారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో శిలువ ప్రదర్శిస్తుంది. ఆ శాపగ్రస్తమైన శిలువ యొద్ద సైతము ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సర్వశక్తిమంతుడో ప్రదర్శించబడుతుంది. పరిధులు లేని, పరిమితులు లేని, ఎల్లలు లేని ఆయన శక్తి ప్రదర్శితమవుతుంది. ఆయనని 3 రేకులు కాదు పట్టి ఉంచింది. ఆయనని ఆ శిలువకు అప్పగించుకోవడానికి కారణమైంది నేను, నువ్వు, నా శిక్షా విధి తప్పితే ఆయన పట్టి ఉంచింది 3 మేకులు కానే కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఇప్పుడు ఇయన్నీ మనం చూసిన తర్వాత మనం ఏం చెప్పొచ్చంటే, దేవుడు ఏదైనా చేయగలడు. అయితే గుర్తుపెట్టుకోండి. దేవుడు తన స్వభావమునకు అనుకూలంగా ఉన్న దేనినైనా చేయగలడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేయగలడు అనే ముందు ఒక మాటేంటంటే, తన స్వభావానికి అనుకూలంగా ఉన్న దేనినైనా చేయగలడు. మరియు తన పరిశుద్ధ చిత్తాన్ని చేయుటకు అవధులు లేని శక్తి ఆయనకు కలదు. తన పరిశుద్ధ చిత్తాన్ని చేయుటకు అవధులు లేని శక్తి ఆయనకు కలదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈస్ ఆల్ పవర్‌ఫుల్ అండ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ దట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ హిస్ ఓన్ నేచర్. దేవుడు తన స్వభావానికి అనుకూలంగా ఉన్న దేనినైనా చేయగలడు. గుర్తుపెట్టుకోండి. దేన్నైనా చేయగలడు. తన స్వభావానికి అనుకూలంగా ఉన్నదాన్ని. మరియు తన పరిశుద్ధ చిత్తాన్ని చేయుటకు ఆయనకు అవధులు లేని శక్తి కలదు. కొన్ని విషయాలు చూడండి. దేవుడు సర్వశక్తిమంతుడని మనకెలా తెలుస్తుంది? దేవుని పేరు దేవుని పేర్లు, ఆయన బిరుదులు చూడండి. దేవుని పేర్లు మనం ఆలోచన చేస్తాం. ఏల్ రోయి, ఏల్ రోహిన్ ఇట్లా చాలా మనం చూస్తా ఉంటాం. వీటన్నిటిలో కూడా ఆయన ఎంత శక్తిమంతుడో అర్థమవుతుంది. ఆయన బిరుదులు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని పనులు చూడండి. ఈ సృష్టి, అలాగే ఈ ఉనికిలో ఉన్న ప్రతీదీ నడిపిస్తున్న విధానం, మానవుని శ్వాస నిశ్వాసల మధ్యలో ఒక క్షణం చాలు అసలు ఏమైపోవటానికైనా. కానీ ఆయన ఎంత శక్తిమంతుడు. మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. రాజ్యాల మీద ఆయన శక్తి ప్రభావాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఒక మాటేంటంటే, దేవుడు అన్నీ చేయగలడన్నారు కదా! మరి దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు అన్నీ చేయగలడు అని చెప్పారు కదన్నా! మరి దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు ఆహ్, తన స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేయగలడా అంటే లేనే లేదనమాట. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు తన సర్వశక్తికి స్వాభావిక మరియు స్వయం విధులతో కూడిన హద్దులు నియమించుకున్నాడు. ఆయన స్వాభావికంగా అలాగే స్వయం విధులతో సెల్ఫ్ ఇంపోజ్డ్ తనకు తానుగా కొన్ని హద్దులు నియమించుకున్నాడు. ఎలాంటివి అంటే చూడండి స్వాభావిక హద్దులు ఏంటి అంటే దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. అన్న దేవుణ్ణి అబద్ధం ఆడమని చెప్తే చెప్తాడా? ఎందుకంటే ఆయనకి ఏదైనా సాధ్యమే కదా!
కానీ విషయం ఏంటంటే, ఆయన స్వభావానికి విరోధంగా ఏదీ చేయడు. ఆయన స్వభావానికి ఆయన నిబంధన చేశాడు. అబ్రహాం, ఇస్సాకు అబ్రహాం తోటి, ఇస్సాకు, యాకోబు ఈ రోజు కూడా చూస్తున్నాం. మాట తప్పని దేవుడాయన. నిబంధనని నిలిపి ఉంచే దేవుడాయన. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకసారి నేను విన్నాను ట్రిపుల్ ఐటీలోనే. ఏంటంటే, ఒక తమ్ముడు చక్కగా ఎగ్జామ్ రాసొచ్చి, ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు చెప్పిందేంటంటే, "అన్నా ఏమి చదువుకోలేదు. ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేయండి" అన్నాడు. మంచిది తప్పకుండా తమ్ముడు అన్నాను. ఇప్పుడు ఎగ్జామ్‌కెళ్ళాడు. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత పక్కనున్న వ్యక్తి దగ్గర ఉన్న పేపర్‌లలో తొంగి చూసి, అతను కూడా కోఆపరేట్ చేయడం వల్ల బాగా రాసాడు. వచ్చిన తర్వాత చెప్తున్నాడు. "అన్నా ప్రభు నాకు సహాయం చేశాడన్నాడు." ఎలా అంటే, పక్కవాని దగ్గర కాపీ కొట్టడానికి, పక్కవాడు చూపించడానికి మంచి మనసిచ్చాడన్న వాడికి అన్నాడు. ఇప్పుడిది ఏమనాలి మనం? అంటే దేవుడు చీటింగ్‌ని ప్రోత్సహిస్తాడా? లేదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా దేనిని ఆయన చేయడు. ఆయన సత్యవంతుడు. ఆయన యథార్థతను కోరే దేవుడు. ఆయన నీతి, న్యాయాలు జరిగించే దేవుడు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. రెండోది స్వయం విధులతో కూడిన హద్దులు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా లేనటువంటి కొన్ని విషయాలను తన ప్రణాళికలో కలుపుకొనలేడు. ఒక విషయం ఏంటంటే, తన అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ అన్నమాట. సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇది చేయగలిగిన వాడే, కానీ ఆయన చేయలేడు. ఒకటేంటంటే, గెత్సెమనే తోటలో ప్రభువారు ప్రార్థన చేశారు. లేకపోతే సిలువని, సిలువని ఆహ్, విస్మరించి ఉండొచ్చు కదా! సిలువని అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా! సిలువ మరణాన్ని కాదనుకుని ఉండొచ్చు కదా! కానీ ఆయన దాన్ని కలుపుకొనలేదు తన ప్రణాళికలో. అంటే తన ప్రణాళికలో కలుపుకొనలేదు. తర్వాత చాలా విషయాల గురించి అలా ఎందుకు చేయలేదు? ఇలా ఎందుకు చేయలేదు? అని మనకొచ్చే చాలా ప్రశ్నల్లో మనం చూస్తా ఉన్నప్పుడు అది సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్ అది. అంటే తన స్వభావానికి విరుద్ధంగా లేదు కానీ, కొన్ని విషయాల్ని తన ప్రణాళికలో కలుపుకొనలేదు. ఆ విషయాలు చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు స్క్రిప్చర్స్‌లో. ప్రాముఖ్యంగా సిలువ వైపు చూద్దాం. సిలువని అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా! నోటి మాట చేత సృష్టి అంతటిని జరిగించిన ఆయన, ఈ సిలువ కార్యానికి బదులుగా నోటి మాటతో అందరూ పరిశుద్ధులైపోవచ్చు అని చెప్పొచ్చు కదా! కాదనమాట. ఆయన ప్రణాళికలో ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో, ఇట్లా చాలా విషయాల గురించి మనం చూడొచ్చు. సో, ఇది దేవుడు సర్వశక్తిమంతుడని చెప్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది నా నన్ను ప్రశ్న అడుగుతున్నప్పుడు చాలామంది ఏంటంటే, "అన్నా ఆయన అలా చనిపోయాడు కదా! దేవుడు ఊరకెందుకున్నాడు? ఈళ్ళు ఇలా చేస్తున్నారు కదా! దేవుడు ఊరకెందుకున్నాడు? దేవుడు అంత శక్తిహీనుడిగా ఉన్నట్టు ఎందుకు కనపడుతున్నాడు?" అంటే ప్రభువుని మనం సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ఆయన 100% మనకు అర్థమవుతాడని నేను చెప్పట్లేదు కానీ, అనంతుడైన ఆయన,
పరిమితమైనటువంటి మన మేధస్సుకు అందని వాడు. అయితే కృప కొద్దీ మనకి ఆయన గురించి తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే తన స్వభావానికి అనుకూలంగా ఉన్న దేనినైనా చేయగలడు. మరియు తన పరిశుద్ధ చిత్తాన్ని చేయుటకు ఆయనకు అవధులు లేని శక్తి కలదు. తరువాత మనం చూసాం ఆయన ఎంత సర్వశక్తిమంతుడు. మన లోటులు, మన కొరతలకి చాలినవాడాయన. మన పితరులతోటి నడిచినవాడు. మనకు తండ్రిగా ఉన్న సర్వశక్తి గల ప్రభు. అన్ని కాలాల్లో ఆరాధించబడుతూ సర్వాధికారి దేవుడని సృష్టి అంతటి చేత పాడి పొగడబడుతున్నవాడాయన. చూసారా మన దేవుడు ఏలుచున్నాడు అనే మాటని మనం చూస్తున్నాం. గాడ్ ఈస్ ఆల్ పవర్‌ఫుల్ అండ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ కన్సిస్టెంట్ విత్ హిస్ ఓన్ నేచర్. తర్వాత దేవుడు తన శక్తికి స్వాభావిక మరియు స్వయం విధులతో కూడిన హద్దులు నియమించుకున్నాడు. ఏంటి న్యాచురల్ లిమిటేషన్స్ అంటే, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. స్వయం విధులతో కూడిన హద్దులేంటంటే, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా లేనటువంటి కొన్ని విషయాలను తన ప్రణాళికలో కలుపుకొనలేదు. సో, కొన్ని స్టడీ క్వెషన్స్, డిస్కషన్ క్వెషన్స్ మనం చూడబోతున్నాం. థాంక్ యూ. ఆహ్, రికార్డింగ్ ఆపేస్తాను.